సభాధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసిన బహుజన నా రక్త బంధువులకి నమస్కారం చెబుతూ, పూలే గారి గురించి మన సీనన్న చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ చదువుకుంటారంటే ఆయన ఆ రోజు అక్షరంతోనే మనం ఏదైనా సాధించగలమని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకొని ఆయన భార్యకే చదువు చెప్పి టీచర్ చేసిన గొప్ప మహనీయుడు పూలే గారు. అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కూడా బీసీ రిజర్వేషన్ మీద బాగా వేడివేడిగా ఉంది రాష్ట్రం అంతా. కానీ మనల్ని కరుణించని అంటే మీకు ఇక్కడ కొంతమంది దేవుడు నమ్మేవాళ్ళు ఉంటారంట. మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మన ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీసీలు వాడికి అన్యాయం జరుగుతున్నా కానీ వాడి ఇంటి పిల్ల పట్టుకొని జేసీరాం అనుకుని పోయే మనస్తత్వం ఉన్న భారతదేశంలో పుట్టాం మనం. ఎందుకంటే ఈ భారతదేశంలో మండల ఉద్యమానికి కమండల ఉద్యమం వచ్చి దాన్ని బాబ్రీ మసీద్ గోలగొట్టిన తర్వాత జేసీరాం అనుకుంటా మన బీసీలు అందరూ పోయారు. అదే గట్ట మన బీసీలు గట్ట రోడ్డు మీద నిలబడితే ఈరోజు మన పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకంటే అప్పుడు కూలగొట్టిన బాబ్రీ మసీద్ని ఈరోజు రామాలయంగా మంచి బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఈరోజు నడుస్తున్నాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల బతుకులు మారకపోగా రోజు రోజుకి రిజర్వేషన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. కొంతమంది అంటారుగా ఇప్పుడు 11 వచ్చిన అంటున్నారు, ఇంకా 5 తగ్గిస్తే మీరు పీకేదని అడుగుతున్నారు, ఇంకా 5 తగ్గిస్తే మీరు పీకేదని అడుగుతున్నారు. కానీ ఎందుకంటున్నారంటే మనలో ఐక్యత లేకపోవటం వల్లే. మనం అందరం కూడా ఐక్యంగా ఉండకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లగాళ్ళకి బానిసగిరి అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది. అగ్రిమెంట్, నువ్వు వీడి దగ్గర బానిసగిరి చేయాలి, నువ్వు వీడి దగ్గర బానిసగిరి చేయాలి, మన ఆస్తిగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ముందు ఏంటంటే దీంట్లో ఎస్సీ ఎస్టీలు కొద్దిగా మేలుకొని ఎస్సీని మోటివేట్ చేయగలగాలి. ఎందుకంటే అంబేద్కర్ వేరు పూలే వేరు అని అనుకోకుండా పూలే అంబేద్కర్ ఒక్కడేరా బాబు, ఆ రోజు ఆ తరం వేరు, తర్వాత పూలే అంబేద్కర్ వచ్చిండు అని మనం చెప్పగలగాలి. ఎందుకంటే మన బీసీ కాలేజెస్ పై పూలే సాధ్యం పూలే పట్టుకుంటే 5% కూడా ఎవరికి తెలియదు. అదే అంబేద్కర్ ఫోటో పట్టుకొని మనం ఎస్సీ కాలేజీలోకి పోతే 100కి 100% ఈయన మావాడు మా అంబేద్కర్ అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మన బీసీలు ఎంత వెనకబడ్డారో కూడా మీరు ఆలోచించాలి. ఏ విధంగా వెనకబడ్డారో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే బీసీలు ఎస్సీల మీద కొద్దిగా హక్కుస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీ కాలేజీ పై మన అంబేద్కర్ చూపిస్తే ఓహో ఓకే మాదే మాలోళ్ళకి ఒక బుక్ రాసిందంట, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాడంట, అంటే వాళ్ళ హక్కును వాళ్ళు తీసుకుంటున్నారనే జ్ఞానాన్ని మనం బీసీలకు అందించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడే ఓటు మోసం చేయట్లేదు, వాళ్ళకు ఇవ్వాల్సిన 15% మాత్రమే తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి బీసీలు మోటివేట్ చేసి ఇది బలంగా తీసుకొస్తే ఈడబ్ల్యూఎస్ ద్వారా మళ్ళీ మనకి రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, మనకన్నా తక్కువ వచ్చిన మార్కులు ఈడబ్ల్యూఎస్ ద్వారా కమ్మలు రెట్లు వెలమ తీసుకుంటున్నారని చెప్పేసి మనం బీసీని మోటివేట్ చేయాల్సిన అవసరం ఎస్సీలకు ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయ రక్షణ లేని జీవితాలు ఏమని అంటే అది బీసీలు మాత్రమే. రాజ్యాంగ రక్షణ లేదు, రాజకీయ రక్షణ లేని ఏకైక కులం ఏదంటే బీసీలు. దానికి అందుకనే కొద్దిగా ఎస్సీలు వెంకటం కట్టుకోరు. ఎందుకంటే మీ దాంట్లో ప్రొఫెసర్స్ కానీ ఈరోజు ఒక ప్రొఫెసర్ వచ్చి చెప్తే దాన్ని వాళ్ళు వింటారు, కానీ ఊళ్ళో ఉన్న ఏమి అక్షరం ముక్కరాని ఆధిపత్య కులవాడు వాడు మాట్లాంటారు బీసీ వాడు. దాన్ని మనం కొద్దిగా తిప్పిరాయాలంటే మనం చేయాల్సింది పూలే అంబేద్కర్ కాంశీరామ్ గారు చెప్పిన ఆలోచన విధానాన్ని అమలు చేయాలి. బీసీని మోటివేట్ చేసి రాజ్యాధికారం వైపు ఈ రిజర్వేషన్ అడగొద్దు, రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.